హలో ఫ్రెండ్స్, రీసెంట్ టైమ్స్ లో లగ్జరియస్ లివింగ్ కి ప్రైమ్ డెస్టినేషన్ గా అభివృద్ధి చెందుతున్న కొంపల్లిలో హెచ్ఎండిఏ మరియు రెరా అప్రూవల్ కలిగిన అల్ట్రా ప్రీమియం లార్జ్ ఫార్మేట్ విల్లాస్ ప్రాజెక్టు ఉంది. ఈ ప్రాజెక్టు పేరు ఎన్సిఎల్ ప్రాణహిత మెడోస్ బై ఎన్సిఎల్ హోమ్స్ లిమిటెడ్. నాగార్జున సిమెంట్స్ లిమిటెడ్ గ్రూప్ కి చెందిన ఎన్సిఎల్ హోమ్స్ వారు 25 ఏళ్లుగా చాలా ప్రాజెక్ట్స్ కొంపల్లో చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రాణహిత మెడోస్ అనే ఈ అల్ట్రా లగ్జరీ విల్లా ప్రాజెక్ట్ డెవలప్ చేస్తున్నారు. సో ముందుగా మనం ప్రాజెక్ట్ వివరాలు చూసి తర్వాత లొకేషన్ హైలైట్స్ చూద్దాం. ఈ ప్రాజెక్ట్ మొత్తం 8 ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంది. ఇది అల్ట్రా లో డెన్సిటీ ప్రాజెక్ట్. 8 ఏకర్స్ సైజ్ లో జస్ట్ 40 విల్లాస్ మాత్రమే ఉన్నాయి. ఈ కమ్యూనిటీలో 72% ఓపెన్ స్పేసెస్ విత్ గ్రీనరీని డెవలప్ చేస్తున్నారు. సో ఇక్కడ ఉన్న విల్లాస్ ప్లాట్ ఏరియా 450 స్క్వేర్ యార్డ్స్ నుంచి 730 స్క్వేర్ యార్డ్స్ దాకా ఉంది. బిల్టప్ ఏరియా 5931 స్క్వేర్ ఫీట్ నుంచి 7680 స్క్వేర్ ఫీట్ దాకా ఉంది. ఈచ్ అండ్ ఎవ్రీ విల్లాకి మధ్యలో 15 నుంచి 33 ఫీట్ దాకా స్పేస్ ఉంటుంది. అలానే హెల్త్ అండ్ వెల్నెస్ ఫోకస్డ్ లివింగ్ కోసం ఈ కమ్యూనిటీలో ఆర్గానిక్ ఫుడ్ గార్డెన్ ఆన్ ఈచ్ టెర్రాస్, ట్రైన్డ్ హార్టికల్చరిస్ట్ ఇన్ కమ్యూనిటీ, ఆయుర్వేదిక్ అండ్ ఫ్రూట్ ప్లాంటేషన్ ఇన్ గార్డెన్స్, ఆర్గానిక్ కంపోస్టింగ్ ఆఫ్ మాన్యూర్ లాంటి హెల్త్ అండ్ వెల్నెస్ రిలేటెడ్ ఎమ్యూనిటీస్ ని ఈ ప్రాజెక్టు లో ప్రొవైడ్ చేస్తున్నారు. అలానే ఇప్పుడు మనం చూస్తున్నది మోడల్ విల్లా. ఈ మోడల్ విల్లాని 450 స్క్వేర్ యార్డ్స్ లో నిర్మించారు. ఈ విల్లా బిల్టప్ ఏరియా 5931 స్క్వేర్ ఫీట్. ఈ విల్లాస్ ని ఎర్త్క్వేక్ ప్రూఫ్, రోబస్ట్ అండ్ హెవీ స్ట్రక్చరల్ డిజైన్ తో నిర్మించారు. ఈ నిర్మాణంలో సుపీరియర్ మెటీరియల్స్ ని యూజ్ చేశారు. ఈచ్ విల్లాకి క్యాంటిలివర్ డిజైన్ ఫర్ 3 కార్స్, కవర్డ్ పార్కింగ్ ఉంది. ఈవీ ఛార్జింగ్ ఫెసిలిటీ కూడా ఉంది. ఈ విల్లాస్ అన్ని ట్రిప్లెక్స్ విల్లాస్. ఈచ్ ఫ్లోర్ హైట్ 13.5 ఫీట్ ఉంది. అలానే మెయిన్ డోర్ 11 ఫీట్ హైట్ తో మెజెస్టిక్ గా ఉంటుంది. ఇంటర్నల్ డోర్స్ అన్ని 8 ఫీట్ హైట్ లో ఉన్నాయి. ప్రతి విల్లాకి ప్రైవేట్ ఎలివేటర్ ని ప్రొవైడ్ చేశారు. ఈచ్ అండ్ ఎవ్రీ రూమ్ కి లార్జ్ విండోస్ విత్ ఎక్సలెంట్ వెంటిలేషన్ ని ప్రొవైడ్ చేశారు. అలానే ఎంటైర్ విల్లాని రెడ్ బ్రిక్స్ తో కన్స్ట్రక్ట్ చేశారు. ఇంకా స్మూత్ వాల్స్ విత్ పన్నింగ్ ని ప్రొవైడ్ చేశారు. సీలింగ్ హైట్ 13.5 ఫీట్ ఉండటం వల్ల ఇల్లంతా విశాలంగా అనిపిస్తుంది. హాల్లో కాలమ్స్ లేకుండా విశాలంగా డిజైన్ చేశారు. ఫస్ట్ ఫ్లోర్ లో స్టడీ ఏరియా, బాల్కనీ, 3 బెడ్రూమ్స్, అలానే సెకండ్ ఫ్లోర్ అంతా ఎంటర్టైన్మెంట్ జోన్ లాగా ప్లాన్ చేశారు. ఇంత హై స్పెసిఫికేషన్స్ ఉన్న మోడల్ హౌస్ చూడగానే ఆకట్టుకుంటుంది. ఇలాంటి అల్ట్రా లగ్జరీ విల్లా సిఎక్స్ఓస్ మరియు ఎలైట్ రెసిడెంట్స్ కి పర్ఫెక్ట్ లివింగ్ చాయిస్ అవుతుంది. ఇప్పుడు మనం చూస్తున్న లొకేషన్ లో గ్రీనరీని డెవలప్ చేసి సీటింగ్ స్పేసెస్, పాత్వే లాంటివి ఏర్పాటు చేస్తారు. అలానే ఈ లొకేషన్ లో అవుట్డోర్ ఎమ్యూనిటీస్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ అవుట్డోర్ ఎమ్యూనిటీస్ లో బాస్కెట్బాల్ కోర్ట్, జాగింగ్ ట్రాక్, ప్లే ఏరియా, క్రికెట్ నెట్, అవుట్డోర్ జిమ్, సీటింగ్ స్పేసెస్, డెక్ ఏరియా, ఓపెన్ లాన్ ఫర్ పార్టీస్ లాంటి లగ్జరియస్ ఎమ్యూనిటీస్ ఉన్నాయి. అలానే ఇప్పుడు మనం చూస్తున్న లొకేషన్ లో ఒక బ్యూటిఫుల్ క్లబ్ హౌస్ ని నిర్మిస్తున్నారు. ఈ క్లబ్ హౌస్ సైజ్ 30,000 స్క్వేర్ ఫీట్. ఈ క్లబ్ హౌస్ లో రిసెప్షన్ అండ్ లాంజ్ ఏరియా, కాన్ఫరెన్స్ రూమ్, గెస్ట్ రూమ్స్, సెలూన్, టెంపరేచర్ కంట్రోల్డ్ స్విమ్మింగ్ పూల్ విత్ బేబీ పూల్, ఏరోబిక్స్ అండ్ యోగా రూమ్, మల్టీపర్పస్ హాల్ విత్ ఓపెన్ లాన్, ఇండోర్ బ్యాడ్మింటన్ కోర్ట్, బిలియర్డ్స్, ఫుల్లీ ఎక్విప్డ్ జిమ్నాజియం, రూఫ్ టాప్ పార్టీ ఏరియా లాంటి ఎక్సలెంట్ ఎమ్యూనిటీస్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ క్లబ్ హౌస్ సెల్లార్ లో పార్కింగ్ స్పేస్ ఫర్ 35 కార్స్ కి ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇక్కడ విల్లాస్ ని సేల్ చేస్తున్న ప్రైస్ 8 CR నుంచి స్టార్ట్ అవుతుంది. ఇవి ఈ ఎన్సిఎల్ ప్రాణహిత మెడోస్ కి సంబంధించిన వివరాలు. ఇప్పుడు మనం లొకేషన్ హైలైట్స్ చూద్దాం. సో గూగుల్ మ్యాప్స్ లో చూస్తే ఇది ఎన్సిఎల్ ప్రాణహిత మెడోస్ ప్రాజెక్ట్ ఉన్న లొకేషన్. ఈ ప్రాజెక్ట్ ఎక్కడ ఉన్నది అనేది అర్థం చేసుకోవడానికి ఒకసారి జూమ్ అవుట్ చేసి చూద్దాము. ఇది జీడిమెట్ల, ఇది కొంపల్లి, ఇది గుండ్లపోచంపల్లి, ఇది కండ్లకోయ. ఇక్కడ మీరు బ్లూ కలర్ లో చూస్తున్న లైన్ నేషనల్ హైవే 44, ఇది మేడ్చల్ కి కనెక్ట్ అవుతుంది. అలానే ఇక్కడ ఎల్లో కలర్ లో చూస్తున్న లైన్ ఔటర్ రింగ్ రోడ్. ఔటర్ రింగ్ రోడ్ మీద ఇది ఎగ్జిట్ నెంబర్ 7, ఇది ఎగ్జిట్ నెంబర్ 6, ఇది ఎగ్జిట్ నెంబర్ 5. సో మన ఎన్సిఎల్ ప్రాణహిత మెడోస్ ప్రాజెక్ట్ కొంపల్లి, కండ్లకోయలో ఈ లొకేషన్ లో ఉంది. ఇప్పుడు లొకేషన్ హైలైట్స్ లో ముందుగా కనెక్టివిటీ చూద్దాము. ఈ నేషనల్ హైవే మీద ఇక్కడ ఎంఎంఆర్ గార్డెన్స్ అని ఉంది కదా, ఈ ఎంఎంఆర్ గార్డెన్స్ దగ్గర నుంచి ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ 6 దాకా ఉన్న రోడ్డు మొత్తాన్ని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు 6 లేన్ రోడ్డు లాగా వైడ్ చేసి ఈ రోడ్ లో 5 డిఫరెంట్ లొకేషన్స్ లో ఫ్లైఓవర్స్ ని నిర్మిస్తున్నారు. ఈ ఫ్లైఓవర్స్ కి సంబంధించిన నిర్మాణం చాలా వేగంగా జరుగుతుంది. ఒకసారి ఈ ఫ్లైఓవర్స్ కంప్లీట్ అయిన తర్వాత సికింద్రాబాద్ నుంచి ఎన్సిఎల్ ప్రాణహిత మెడోస్ కి చాలా ఈజీగా కనెక్ట్ అవ్వచ్చు. అలానే మేడ్చల్ వైపు ఉన్న రోడ్డును కూడా, అంటే ఈ ఎగ్జిట్ 6 దగ్గర నుంచి సుమారుగా 17 km దాకా రోడ్డు మొత్తాన్ని 6 లేన్ రోడ్ లాగా వైడ్ చేసి అవసరమైన దగ్గర ఫ్లైఓవర్స్ ని కూడా నిర్మిస్తున్నారు. అలానే ఈ లొకేషన్ లో మీరు చూస్తున్నది జేబీఎస్ బస్ స్టాండ్. ఈ జేబీఎస్ దగ్గర మెట్రో స్టేషన్ ఉంటుంది. ఈ జేబీఎస్ మెట్రో స్టేషన్ దగ్గర నుంచి మేడ్చల్ దాకా మెట్రో రూట్ ని ఎక్స్టెండ్ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం రీసెంట్ గా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ రోడ్డు మొత్తం 23 km డిస్టెన్స్ ఉంటుంది. ఇలా ఫ్లైఓవర్స్ మరియు మెట్రోయే కాకుండా ఈ ఎన్సిఎల్ ప్రాణహిత మెడోస్ ప్రాజెక్ట్ కి పక్కనే ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ 6 ఉంది. సో ఈ ప్రాజెక్ట్ కి
అన్ని రకాలుగా కనెక్టివిటీ అనేది ఎక్సలెంట్ గా ఉండబోతుంది. ఇంకా ప్రాజెక్ట్ కి నియర్ బై ఆఫీస్ స్పేసెస్ చూస్తే 2 minutes డ్రైవ్ డిస్టెన్స్ లో ఇక్కడ గేట్ వే ఐటీ పార్క్ రాబోతుంది. అలానే ఈ ఔటర్ రింగ్ రోడ్ వాడుకొని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కి 40 minutes లో రీచ్ అవ్వచ్చు. ఇప్పుడు ప్రాజెక్ట్ కి నియర్ బై ఉన్న స్కూల్స్ అండ్ కాలేజెస్ చూస్తే ఈ ప్రాజెక్ట్ కి ఆపోజిట్ లోనే ఇక్కడ నీరజ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది. ఈ లొకేషన్ లో సిఎంఆర్ మెడికల్ కాలేజ్, అలానే ఇక్కడ సిఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. అదే ఇటువైపు చూస్తే టైమ్ స్కూల్ ఉంది. మనం ఇంకొంచెం జూమ్ అవుట్ చేసి చూస్తే ఇక్కడ గీతాంజలి ఇంటర్నేషనల్ స్కూల్, అలానే ఇక్కడ నార్త్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. అదే మనం ఇటువైపు చూసాము అంటే ఇక్కడ హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్, ఈ లొకేషన్ లో అరుంధతి మెడికల్ కాలేజ్, ఈ లొకేషన్ లో ఎంఎల్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్, ఇక్కడ మహీంద్రా యూనివర్సిటీ, ఇక్కడ సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజ్, అలానే ఇక్కడ మల్లారెడ్డి యూనివర్సిటీ, ఇక్కడ డిఆర్ఎస్ ఇంటర్నేషనల్ స్కూల్, ఈ లొకేషన్ లో మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. హైదరాబాద్ మొత్తంలో ఎంతో ఫేమస్ అయిన స్కూల్స్ అండ్ కాలేజెస్ అన్ని ఈ ఏరియాకి 5 to 10 minutes డ్రైవ్ డిస్టెన్స్ లో ఉన్నాయి. అలానే హాస్పిటల్స్ పరంగా చూస్తే ఈ లొకేషన్ లో జీవీకే ఈఎంఆర్ఐ హాస్పిటల్, ఇంకొంచెం జూమ్ అవుట్ చేసి చూస్తే ఈ నేషనల్ హైవే మీద ఇక్కడ రెనోవా హాస్పిటల్స్, ఇక్కడ మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, అలానే ఈ లొకేషన్ లో ఉషా ముళ్ళపూడి కార్డియాక్ సెంటర్ ఉన్నాయి. ఇంకా రిక్రియేషన్ ఫెసిలిటీస్ పరంగా చూసినా ఈ ఎగ్జిట్ 6 కి పక్కనే ఈ లొకేషన్ లో కండ్లకోయ ఆక్సిజన్ పార్క్, ఈ ఎగ్జిట్ 7 దగ్గర ఇక్కడ అలంకృత రిసార్ట్స్, ఈ లొకేషన్ లో లియోనియర్ రిసార్ట్స్, ఇక్కడ డిస్ట్రిక్ట్ గ్రావిటీ అడ్వెంచర్ పార్క్, అలానే ఇక్కడ అరణ్య రిసార్ట్స్ ఉన్నాయి. ఈ విధంగా ఎక్సలెంట్ కనెక్టివిటీ, ఇంటర్నేషనల్ స్కూల్స్ అండ్ కాలేజెస్, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్, రీక్రియేషన్ ఫెసిలిటీస్, ఇలా అన్ని రకాల ఎమ్యూనిటీస్ కి దగ్గరలో ఉండి హై అప్రిసియేషన్ మరియు పీస్ఫుల్ లివింగ్ కి ఈ ఎన్సిఎల్ ప్రాణహిత మెడోస్ ఉన్న లొకేషన్ ఎక్సలెంట్ డెస్టినేషన్ గా అభివృద్ధి చెందుతుంది. ఇవి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన వివరాలు. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద ఉన్న నంబర్ కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.